ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ గారు కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్లో పర్యటించినప్పటి నుంచి అసలు ఈ లక్షద్వీప్ గురించి ప్రతి ఒక్కరు చర్చించుకోవడం మొదలుపెట్టారు. పర్యాటక రంగంలో తమతో పోటీ పడలేరని మాల్దీవుల ఎంపీ జాహిర్ చేసిన వ్యాఖ్యలపై భారతదేశంలో పెద్ద చర్చే జరిగింది. దీంతో మాలదీవులను బాయ్కాట్ చేయాలని భారతదేశం నిర్ణయించుకుంది. 1947 ఆగస్టులో భారత్, పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఇరు దేశాలు స్వాతంత్రం తర్వాత ప్రధాన భూభాగాలను తమ దేశంలో కలుపుకోవడంలో నిమగ్నమయ్యాయి. అయితే అప్పుడు లక్షద్వీప్ని ఎవరు పట్టించుకోలేదు. కట్ చేస్తే పాకిస్తాన్ ప్రధాని కన్ను అక్కడ పడింది. వెంటనే పాకిస్తాన్ తమ యుద్ధ నౌకను అక్కడికి పంపించారు. ఈ విషయం తెలిసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ లక్షద్వీప్ని ఎలాగైనా సరే భారతదేశంలో విలీనం చేయాలని నిర్ణయించుకున్నాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వెంటనే సైన్యంతో లక్షద్వీప్ వైపు వెళ్లాలని కోరారు. ఆ ప్రాంతాన్ని వీలైనంత తొందరగా స్వాధీనం చేసుకుని భారతీయ జెండాను ఎగురవేయాలని ఆయన ఆదేశించారు. ఇలా భారత్, పాక్ సైన్యాలు లక్షద్వీప్ వైపు బయలుదేరాయి. చివరికి భారత సైన్యం ముందుగా లక్షద్వీప్ చేరుకొని అక్కడ మన జెండాను ఎగురవేసింది.